శ్రావ్య, ఆగు శ్రావ్య, ఇప్పుడొచ్చావేంటి? త్వరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మా, ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చావు? అయినా వచ్చే ముందు ఒక కాల్ కూడా చేయలేదు. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటావేంటి? ఏమైందో చెప్పవే, హఠాత్తుగా ఎందుకొచ్చా? నన్నేం అడగండి, నేనేం చెప్పలేను. శ్రావ్య, 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 తలుపు తీయమ్మా. శ్రావ్య, తలుపు తీవే. శ్రావ్య, డోర్ తీయమ్మా. శ్రావ్య, శ్రావ్య, ఏమైందమ్మా? శ్రావ్య, తలుపు తీయమ్మా. శ్రావ్య, తలుపు తీవే. శ్రావ్య, అమ్మా శ్రావ్య, తలుపు తీయమ్మా. శ్రావ్య, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. డోర్ తీ శ్రావ్య. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదవి. ఇది చచ్చినా మాకు దిగులేం లేదు. మీరు చేసిన తప్పుకి శ్రావ్యను ఎలా శిక్షిస్తారు వదినా? మేమేం తప్పు చేసాం అభి? పిల్లల్ని కాలేజ్లో జాయిన్ చేసి హాస్టల్లో వదిలిపెట్టొస్తే సరిపోదన్నయ్య. వాళ్ళు కాలేజ్లో ఎలా చదువుకుంటున్నారో, హాస్టల్లో ఎలా ఉంటున్నారో గమనించాలి. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. మీరెప్పుడైనా ఆ పని చేశారా? పిల్లల బాగోగులు చూసుకోవడం పేరెంట్స్గా మీ బాధ్యత. పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. పిల్లలు అడిగింది ఇవ్వడంతోటే మీ బాధ్యత తీరిపోదు. వాళ్ళపై దృష్టి పెట్టాలి, వాళ్ళని అప్పుడప్పుడు పట్టించుకోవాలి. ఆ పని మీరు చేయనప్పుడు వాళ్ళని శిక్షించే రైట్స్ మీకు లేవు. నిజమే అభి, మేం తప్పు చేశాం. ఇది హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అనుకున్నాం, కానీ కాలేజీకెళ్ళి గమనించలేదు. అవునభి, నేను ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సింది. ఇప్పుడేం చేద్దాం? ప్రస్తుతానికి శ్రావ్యాన్ని మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. తర్వాత ఆ అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడతాను. శ్రావ్యాని మీతో తీసుకెళ్తారా? అవును భాస్కర్,
శ్రావ్యని మీకంటే అభి వాళ్లే బాగా చూసుకుంటారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా నువ్వెప్పుడూ బాధ్యతగా ఉండలేదు. కానీ అభి ఈ ఇల్లే తన బాధ్యత అనుకున్నాడు. శ్రావ్య బావుండాలంటే వీళ్లతో వెళ్ళని అడ్డు చెప్పుకో. అవునండి, శ్రావ్య ఇక్కడుండటం మంచిది కాదు. అభి వసూలు శ్రావ్యని చక్కగా చూసుకుంటారు. అభి, తనని మీతో పాటు తీసుకెళ్ళండి. శ్రావ్య, శ్రావ్య ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళింటికి తీసుకెళ్తున్నారా? ఏంటి పిల్లని వాళ్ళింటికి తీసుకెళ్ళడం ఏంటి? కన్న కూతురు అయినట్టు. కన్న కూతురు కాకపోయినా వాళ్ళు శ్రావ్యాన్ని కన్న కూతురులాగానే చూసుకుంటారు. పిల్లల్ని కంటే ఆ ప్రేమేంటో తెలుస్తుంది. కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పడం వల్ల, పసిపిల్లల్ని కొట్టి బొమ్మ లాక్కోవడం వల్ల ప్రేమ తెలీదు. పిఏ, సార్, మనం ఎందుకు వచ్చా? ఇక్కడ ఏం జరుగుతుంది? సమస్య సాల్వ్ అయిపోయింది సార్. ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఇక ఆ సంతకాలు ఏవో పెట్టించుకోండి. ఆ, 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 మనం వచ్చిన పని చూద్దామా? ఇక్కడ సంతకాలు పెడితే ఏంటి సార్ సంతకాలు పెట్టేది? నా కూతురు ఎంత పెద్ద చిక్కులు ఎరుకుందో చూశారు కదా. ఈ టైంలో ఏంటి మీరు అడిగేది? కొత్త భిక్షగాడు పొద్దెరగడం అని ఏంట్రా ఈ గోల మీకు? ఏంటి పిఏ మనల్ని బిచ్చగాళ్ళం చేసింది? మనల్ని కాదు సార్, మిమ్మల్ని. సెటైర్ లేసావు, ఈ టవల్తో ఊరే చంపుతాం. మేము తర్వాత కలుస్తాం. సరే సార్. అలా ఏం జరగదురా. నువ్వు అనవసరంగా భాస్కర్ని భయపెట్టుకో. భయం కాదు. శ్రావ్య గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? శ్రావ్య గుడ్ గర్లే, కానీ ఇప్పుడు శ్రావ్య ఆల్వేస్ గుడ్ గర్ల్. ఏం చెప్పినా వింటుంది. ఇప్పుడు అన్నం తింటుంది. చిన్నప్పుడు గుర్తుందా ఎలా తినిపించేవాడిను? జల్లీ ఫిష్, జల్లీ ఫిష్. Big shark, where are you?
కన్నీళ్ళేంటమ్మా? కారంగా ఉందా? ఐ మిస్ యూ బాబాయ్. నేను మీ ప్రేమని ఇంటిని అంతా మిస్ అయ్యాను. నీలాగా మా నాన్న చిన్నాన్న ఎందుకు అర్థం చేసుకోవట్లేదు బాబాయ్? ఇలా వచ్చావేంటి భాస్కర్? అది అమ్మా, శ్రావ్యని ఇంటికి తీసుకెళ్తామని. ఇది కూడా ఇల్లే. శ్రావ్య అన్నయ్య కూతురమ్మా. శ్రావ్య అభికి కూడా కూతురే. శ్రావ్య ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. అంతా నీ ఇష్టమేనా భాస్కర్? ఏ రోజైనా శ్రావ్య ఇష్టాలేంటో అడిగావా? అవి నెరవేర్చావా? తను కోరిన కాలేజీలో చేర్పించాను. హాస్టల్లో ఉండి చదువుకుంటానంటే ఒప్పుకున్నాను. ఇంకేం చేయాలి? ఒక తండ్రిగా ఇంతేనా నువ్వు చేయగలిగింది? ఒకసారి అభిని చూడు. శ్రావ్యని ఒక పసి బిడ్డలాగా చూసుకుంటున్నాడు. గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. అది బాధపడుతుంటే ఓదారుస్తున్నాడు. భయపడుతుంటే ధైర్యం చెప్తున్నాడు. అన్నిటినీ మించి ఆ పసి మనసు ప్రేమని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రేమని గెలిపిస్తానని హామీ ఇస్తున్నాడు. కాని నువ్వు ఒక్కసారైనా అలా చేసావా భాస్కర్? పిల్లల్ని ప్రేమించడం అంటే వాళ్ళు కోరినవి ఇవ్వడం మాత్రమే కాదు భాస్కర్, వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా. నీకు చెప్పుకోలేని విషయాలు శ్రావ్య అభికి చెప్పుకుంటోంది. ఓ కన్న తండ్రిగా, కన్న తండ్రివైన నువ్వు శ్రావ్యకి ఎంత దూరంగా ఉన్నావో అర్థమవుతోంది భాస్కర్. అభి దగ్గరతనం కూడా అర్థమవుతోంది. నీ దగ్గర కన్నా అభి దగ్గర శ్రావ్య క్షేమంగా ఉంటుంది. ఫ్యాక్టరీ వర్కర్ పెళ్లి సంబంధం మాట్లాడటానికి పనికొస్తాడా? వీళ్ళ పిచ్చి గాని అసలు అతను అలాంటి ధైర్యం చేస్తాడా? అలాంటి నువ్వు ఉన్నావమ్మా. అంటే వాళ్ళు కాస్త చెడ్డవాళ్ళు కూడా బాబాయ్. సొంత కొడుకునే రాజేష్ వాళ్ళ నాన్న హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో మీ బాబాయ్కి బాగా తెలుసు శ్రావ్య.
నువ్వేం భయపడకు. వాళ్ళ వల్ల బాబాయ్కి అవమానం కలుగుతుందేమోనని బాధగా ఉంది పిన్ని. నీ ఇష్టాన్ని గెలిపించడం కోసం ఎన్ని మాటలైనా పడతానమ్మా. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. బాబాయ్, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఏడవకూడదు, ఓకే? నవ్వు. గుడ్. అంతా మంచి జరుగుతుంది, ఓకే? వస్తాను వసు గారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రావ్య గురించి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను. నువ్వెవరు మాట్లాడడానికి? ఒరే అఖిల్, తన గురించి మాట్లాడడానికి తన కన్న తండ్రి మా అన్నయ్య ఉన్నాడు, చిన్నాన్న నేనున్నాను. హూ ఆర్ యు? నీకేం సంబంధం? శ్రావ్య నాకు కూడా కూతురే అని నువ్వనుకుంటే సరిపోదు, మేం కూడా అనుకోవాలి. మేము ఎప్పుడో గెంటేశాం. ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీ కాదు. మీరు అనుకుంటే సరిపోదు, మీరు నా ఫ్యామిలీ కాదు అని నేను అనుకోవాలి. అసలేంటి నీ ప్రాబ్లం? మీ అమ్మ నాన్న చచ్చిపోయి నువ్వు దిక్కులేని అనాథవైతే నిన్ను మా అమ్మ నాన్న పెంచారు. మా ఇద్దరితో ఈక్వల్గా చూసుకున్నారు. అంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీ అయిపోతావా? మా అమ్మ నాన్న నిన్ను పెంచారు కాబట్టి కృతజ్ఞతగా నీ ఆస్తి మాకిచ్చేశావు. అంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీ అవుతావా? చిన్నప్పటి నుంచి శ్రావ్య నీ చేతుల్లో పెరిగింది కాబట్టి తప్పు చేసి తన మొహం మాకు చూపించలేక నీ దగ్గరికి వచ్చింది. అంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీ అయిపోతావా? మాకు ఇల్లు ఆస్తి ఇచ్చేసావని, మా ఫ్యామిలీలో పిల్లలకు కష్టం వస్తే ఆదుకున్నావని బయటందరికీ ప్రచారం చేసి పేరు కొట్టేద్దామని కలలు కంటున్నావేమో. నీ తెలివితేటలు మా దగ్గర కాదు. అండర్స్టాండ్? ఒరే అఖిల్, ఏంటా మాటలు? అభిని కూడా మనతో రానివ్వు. ఈ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ పర్సన్ మనతో ఎందుకన్నయ్యా? ఇతని వల్ల మన పరువు పోతుందేమో కానీ పైసా ఉపయోగం ఉండదు. ఏ సెక్యూరిటీ, ఇతన్ని లోపలికి అలౌ చేస్తున్నావా? సారీ సార్, వెళ్ళండి. అర్థమైందా? అది నీ స్థాయి. నువ్వు గేటు బయటే ఉంటావు, మేము లోపలికి వెళ్తాం. నీ ఎమోషన్స్ అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చిందారనే వెనక్కి వెళ్ళిపో. వద్దు, తన డ్యూటీ తను చేశాడు. దయచేసి తీసేయకండి ప్లీజ్. నిజంగా మీది గొప్ప మనసు అభిరామ్. మమ్మీ, ఎవరు మమ్మీనా? మీ నాన్నగారి ప్రాణాల్ని కాపాడిన దేవుడు.
హలో హలో సార్ సార్ ఏమైంది సార్? ఎవరైనా రండి సార్. హలో సార్, డోర్ ఓపెన్ చేయండి సార్. సార్ డోర్ ఓపెన్ చేయండి సార్. ఓ మై గాడ్, డోర్ ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు ఎలా? ఆ రోజు మీరు దేవుళ్ళ వచ్చి నా కారు అద్దం పగలకొట్టి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐఎమ్ రియల్లీ సారీ, వెరీ సారీ. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకుంటారా? నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అభిరామ్? నిశ్చితార్థం వద్దంటే చెప్పండి, డైరెక్ట్ గా పెళ్ళే పెట్టుకుందాం. ఇది మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం, అందుకని. అర్థమైంది అభిరామ్, మాకున్నది కూడా ఒక్కడే కొడుకు. అన్నీ పద్ధతి ప్రకారమే జరిపిద్దాం. ఎల్లుండు మంచి రోజు, ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా థ్యాంక్స్ సార్. ఆ మాట మేము మీకు చెప్పాలి అభిరామ్. ఏ రకంగానైనా మీ రుణం తీర్చుకోబోతున్నాం. మాకు పైసా కట్నం వద్దు, పెళ్లి ఖర్చులు కూడా మావే. పెళ్ళయ్యాక అబ్బాయిని అమ్మాయిని అమెరికా పంపిస్తాం. హనీమూన్ కాదు అభిరామ్, అక్కడే వాళ్ళిద్దరిని సెటిల్ చేసి మా కోడలికి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. చాలా సంతోషం, థ్యాంక్స్ అలాట్. ఏంటి, మీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నామండి. భలే వాళ్ళయ్యా మీరు. అభిరామ్ గారు లాంటి వ్యక్తి మీకు బ్రదర్ అయి ఉండి కూడా నాతో మాటలు పడ్డారు. ముందే ముగ్గురు కలిసి వచ్చుంటే చాలా బాగుండేది కదా. జరిగింది ఏదో జరిగిపోయింది, అవేవి మనసులో పెట్టుకోకండి. మీరు అభిరామ్ గారి మనుషులు, మాకంతే చాలు. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషం. ఇక మేము బయలుదేరుతాం. అభిరామ్ గారు, భోంచేసి వెళ్ళండి. పర్లేదు సార్, ఎంగేజ్మెంట్ రోజు కలిసి భోంచేద్దాం. అవునవును, ముందే కలిసి తింటే సంబంధం అతకదంటారు. పదండి, గేట్ వరకు వస్తాను. అయ్యో, శ్రావ్యాని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. తను ఇక్కడ ఉండడమే మంచిది అఖిల్. ఆర్ యు మ్యాడ్ అన్నయ్య? ఎల్లుండే శ్రావ్య ఎంగేజ్మెంట్. మనకంటే పెద్ద కోటీశ్వరులకి నువ్వు వియంకుడివి కాబోతున్నావు. శ్రావ్య ఇలాంటి ఇంట్లో ఉందని వాళ్ళకి తెలిస్తే మన పరువేం కావాలి, అది ఆలోచించన్నయ్య. ఈ మ్యాచ్ సెట్ చేసింది అభి కదా. అభిపై వాళ్ళకి రెస్పెక్ట్ ఉండబట్టే కదా
ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు. అభి ఇంట్లో శ్రావ్య ఉంటే వాళ్ళు చీప్గా ఎందుకు అనుకుంటారు? అన్నయ్య, నీకు అర్థం కావట్లేదు. అతనిపై వాళ్ళకున్న గౌరవం ఎన్నో రోజులుండదు. ఎప్పటికైనా వాళ్ళు చూసేది మనల్నే. మనమేంటి, మన ఆస్తి అంతస్తు ఏంటి, ఇదే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలి. అంటే శ్రావ్య మన దగ్గరే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది, కానీ అభి లేకుండా వచ్చాం. ఇప్పుడు అభి లేకుండా శ్రావ్యని ఎలా తీసుకెళ్ళడం? నువ్వు మరీ ఇంతిదిగా ఉన్నావేంటన్నయ్య? నీది భయమో లేక మొహమాటమో నాకేమీ అర్థం కావట్లేదు. నాతో రా. రా అన్నయ్య. కాదు, తనతో మాట్లాడన్నయ్య. నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకునిరా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను రాను చిన్న. పద. అఖిల్, రా. నేను రాను. పద వెళ్దాం. ఇక్కడే ఉంటాను. అఖిల్, వద్దు అఖిల్. పద. నేను రాను. అనయ్య, పద వెళ్దాం. మర్యాదగా రా. లేకపోతే మీరన్న అభిరామ్ గారు వెళ్ళి పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారా? ఇందాకెవరో అఖిల్ కన్నా అతనే గొప్పోడు తెలివైనోడు అన్నారు. ఇప్పుడేమంటారో? అమ్మ హారిక, నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ సెట్ చేసింది అభి. అభి రాకపోయి ఉంటే ఈ సంబంధం ఖాయమయ్యేది కాదు. శ్రావ్య లైఫ్ని అభియే సేవ్ చేశాడు. నిజమా భాస్కర్? అభి సంబంధం మాట్లాడా? అభి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారా అండి? అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పరా పెద్దోడా? ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి అభి ఎప్పుడూ హెల్ప్ చేశాడంట. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఆయన మన సంబంధాన్ని ఒప్పుకున్నారు. డబ్బులుంటే సరిపోదు అఖిల్, దానితో పాటు మంచి మనసు కూడా ఉండాలి. అవునరా, మీరు అను ఆపరేషన్ కు డబ్బులు ఇవ్వకపోయినా అది మనసులో పెట్టుకోకుండా అభి మీకు సాయం చేశాడు. శ్రావ్య జీవితాన్ని నిలబెట్టాడు. మనిషి అంటే వాడ్రా. అవకాశం దొరికింది కదా అని అతన్ని ఎక్కువ చేసి మమ్మల్ని తక్కువ చేయకండి. త్వరలోనే మేము అతన్ని మించిన పేరు తెచ్చుకుంటాం. అతని దగ్గర కన్నా ఇప్పుడు మా దగ్గరే డబ్బు ఎక్కువగా ఉంది. కర్ణుడి కంటే దుర్యోధనుడి దగ్గరే ఎక్కువ సంపదుందిరా. కాని దానగుణంలో కర్ణుడికి దుర్యోధనుడు మించలేకపోయాడు. మీది అహంకారం అయితే అభిది మమకారం. అభి ఎక్కడున్నా రారాజేరా. వీళ్ళ మాటలు వింటే మనం చెడిపోతాం అన్నయ్య. ఎందుకు పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతాం. వీళ్ళని మూగవాళ్ళుగా అయినా మార్చాలి, మనం చెవిటి వాళ్ళుగా అయినా మారిపోవాలి, లేదా చచ్చిపోతాం. పోన్లేమ్మా, మీ అమ్మ చేసిన పూజలు, మీ బాబాయ్ చేసిన సాయం
అన్నీ నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. పో, వెళ్ళి రెస్ట్ తీసుకో. పావని, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. రా శ్రావ్య. చెడ్డ గుణాల్ని ఎంత త్వరగా సంపాదించొచ్చో ఆస్తుల్ని కూడా అంతే సులభంగా కూడబెట్టొచ్చురా. కాని మంచితనం ఉందే, అది సంపాదించటం, కూడబెట్టడం చాలా కష్టం. మనం మనుషుల్లా బ్రతుకుతున్నా మనలో మానవత్వం చచ్చిపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది. చిన్నోడికి తెలీదు, కోపం ఎక్కువ. మరిగే నీటిలో మన ముఖం సరిగ్గా కనిపించినట్టే కోపంలో మంచితనం, మానవత్వం కనిపించవు. పెద్దోడివి, నువ్వైనా తెలుసుకో. అభి మిమ్మల్ని అడుగడుగునా ఆదుకుంటూనే ఉన్నాడు. అభికి నువ్వన్నవి, కాని అభి నీకు మీ నాన్నతో, ఆ దేవుడితో సమానం. అది గుర్తుపెట్టుకో. ఏంటక్క నువ్వు చెప్పేది? ఆయన వల్ల పెళ్లి సంబంధం సెట్ అయిందా? అవును వసు, అభి వల్లే ఈ సంబంధం సెట్ అయింది. అభి నీకేం చెప్పలేదా? ఇచ్చిన దానం, చేసిన సాయం గురించి ఆయన ఎప్పుడు చెప్పారు కదక్కా. నిజమే వసు, అభికి అలా గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అభి మాకెంత సహాయం చేశాడో నీకు తెలీదు. ఈ సంబంధం సెట్ కాకపోయి ఉంటే శ్రావ్య ప్రాణాలతో ఉండేదే కాదు. అభి తన జీవితం నిలబెట్టాడు. చాలా చాలా థ్యాంక్స్ వసు. ఇందులో నేను చేసిందేముందక్కా, అంతా ఆయనే కదా చేశారు. ఈ కష్టకాలంలో అభితో పాటు నువ్వు కూడా మాకండగా ఉన్నావు. మీ ఇద్దరికీ మేం చాలా రుణపడున్నాం. మేం ఇంటికొచ్చి పిలుస్తాం. తప్పకుండా మీరిద్దరూ నిశ్చితార్థానికి రావాలి, సరేనా? శ్రావ్య ఇప్పుడు సంతోషంగా ఉంది కదక్కా. దాని సంతోషానికి కారణం మీరే. శ్రావ్య నిశ్చితార్థం, పెళ్లి, అప్పగింతలు అన్నీ మీ చేతుల మీదుగానే జరగాలి. ఈ పెళ్లి జరిగేంత వరకు అభి గారి ఫ్యామిలీ ఈ ఇంట్లోనే ఉండాలి. మీరంతా కలిసి ఉండాలి. అట్లీస్ట్ మా డాడీ దృష్టిలో మీరు అలా నటించాలి. అర్థమైందనుకుంటాను. అతన్ని ఈ ఇంటికి పిలవడం కుదరదు. అప్పుడు ఈ పెళ్లి జరగడం కుదరదు. అలా అని అతను మీతో చెప్పి పంపించాడా? అభిరామ్ గురించి బయట మనిషిని, నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఆయన గురించి అందరూ చెప్పుకోవాలే తప్ప ఆయన తన గురించి ఎవరికీ చెప్పుకోరని మా డాడీ చెప్పారు. ఈ పెళ్ళి ఆగిపోతే నువ్వు శ్రావ్యని మిస్ అయిపోతావు రాజేష్. మా ప్రేమ కన్నా అభిరామ్ గారే ముఖ్యమని శ్రావ్య నాతో చెప్పింది. ఏవండి, బయలుదేరదామా?
ముందు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకుని అట్నుంచటే రైల్వే స్టేషన్కి వెళ్దాం. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు అభి? అమ్మా, అది మన ఇంటికే బయలుదేరారా వసు? లేదక్క, ఎప్పటి నుంచో మొక్కుంది. అన్నవరం వెళ్తున్నాం. ఎల్లుండి శ్రావ్య నిశ్చితార్థం పెట్టుకుని ఈ రోజు మీరు వేరే ప్రయాణం పెట్టుకోవడం ఏంటి? ఏంటబ్బి, సంబంధం మాట్లాడింది నువ్వు, పెళ్లి ఖాయం చేసింది నువ్వు. ఎల్లుండే నిశ్చితార్థం అని నీకు తెలీదా? ఇది నీ చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం. క్షమించండి అత్తయ్య, కావాలంటే పెళ్లికొస్తాం. ఇప్పుడు నిశ్చితార్థానికి రాలేం. అర్థమైంది వసు. షష్ఠి పూర్తి రోజు మీకు జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుందని మీరు రానంటున్నారు కదా? అదేం లేదు వదినా. ఎందుకండి అబద్ధం చెప్తారు? అవునక్క, అందుకే మేం రావడం లేదు. నా భర్త పదే పదే అవమానపడటం నాకిష్టం లేదక్క. నిశ్చితార్థంలో అమ్మాయికి మన తరపు నుంచి ఏదైనా నగ పెట్టాలి. అలాగే పెడదాం. రేపు నువ్వు రాజేష్ వెళ్ళి షాపింగ్ చేయండి. ఆ అమ్మాయికి పెట్టే నగ మనం సెలెక్ట్ చేస్తే ఎలాగండి? తననే సెలెక్ట్ చేసుకోమందాం. అది మరీ మంచిది. రేపు వాళ్ళను కూడా షాపింగ్ రమ్మంటే సరే. మరి అమ్మాయి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే, ఇప్పుడే చేస్తాను. ఇప్పుడు ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? ఎవరన్నయ్యా? మహేంద్ర వర్మ గారు. ఆయనెవరు? నాకు కాబోయే మామగారమ్మమ్మ. బియ్యంకులు ఫోన్ చేస్తే కంగారెందుకు బావగారు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. వీడికి అన్నింటికీ కంగారే. చెప్పండి సార్. ఇంకా సారు గారు ఏంటి, బావగారని పిలవండి. చెప్పండి బావగారు. ఎంగేజ్మెంట్లో మా కోడలికి నగలు పెట్టాలనుకుంటున్నాం. రేపు మీరు కూడా మాతో పాటు షాపింగ్కి రావాలి. తప్పకుండా సార్. బావగారు. మీకు బావగారన్న పిలుపు ఇంకా అలవాటు కాలేదనుకుంటా. మనం పెద్దవాళ్ళం అయిపోయాం బావగారు. మన పిల్లలకి పెళ్లిళ్లు చేయబోతున్నాం. అవునండి. రేపు మరోసారి రాజేష్ మీకు గుర్తు చేస్తాడు. అక్కర్లేదు బావగారు, మేము వచ్చేస్తాం. ఉంటాను. సరే బావగారు. చెప్పేశాను. ఇంకా ఏం చేయాలో చెప్పు. ఇప్పటికిది చాలండి. మీ బియ్యంకుడు ఏమంటున్నారా పెద్దోడా? రేపు మన శ్రావ్యకి నగలు కొనిస్తారట. నువ్వు లక్కీ అన్నయ్య. కట్నం అడిగే వియంకుల్ని చూసాం గాని నగలిస్తామనే వియంకుల్ని ఇప్పుడే చూస్తున్నాం. అయితే నాకు కూడా నగలు కొనిస్తారేంట్రా? నగలకి ఇంకర్మ తాలి కూడా కొనిపెడతారంట. అంత వెటకారం వద్దులేవే, ఊరికే అన్నాను. అంతా అభి బాబాయ్ వల్లే. బాబాయ్ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. అవునే, వాళ్ళ వల్లే వీళ్ళకి ఆస్తి వచ్చింది. నీకు అదృష్టం పట్టింది. శ్రావ్యకి ఎంగేజ్మెంట్ అయిపోగానే మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోవాలి.
ఇదే మా ఇల్లు. మేము ఇక్కడే ఉంటాం. వీటితోనే ఆడుకుంటాం. మళ్ళీ ఆ ఇంటికి రా. అవును, మేమిక్కడే ఉండిపోతాం. ఈ రూమ్లోనే ఉండిపోతాం. ఎక్కడికి రాము. ఇక్కడే ఉంటారా? ఎలా ఉంటారో చూస్తాను. మిమ్మల్ని తన్ని తరిమేయకపోతే నేను హారికని కాను. అను, కీర్తి, నేను చెప్పింది వినండి. ఇది మన ఇల్లు కాదు. శ్రావ్యకి ఎంగేజ్మెంట్ కోసం వచ్చాము. ఇక్కడ ఉండడం మమ్మీ డాడీకి ఇష్టం ఉండదు. ఎంగేజ్మెంట్ అవ్వగానే వెళ్ళిపోతాం. అయితే వెళ్ళి డాడీని అడుగుదాం. డాడీతో చెప్పి ఈ ఇంట్లోనే ఉందాం. సారీ పిన్ని. అను, కీర్తులు చూసుకోకుండా మిమ్మల్ని ఢీ కొట్టారు. ఏంట్రా సారీ? ఇది ఇల్లు అనుకున్నావా, ఫిష్ మార్కెట్ అనుకున్నావా? అవునులే, చేపల సంతలో తిరిగొచ్చిన వాళ్ళకి ఈ ఇంటి విలువ ఏం తెలుస్తుంది? మీరేంటి కళ్ళు నెత్తికెక్కాయా? చెట్టంత మనిషిని కంటి కనిపించడం లేదా? ఆంబోతుల్లో ఢీ కొట్టారు. హారిక, పిల్లల్ని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఆడదానివేనా నువ్వు? వాళ్ళేం చేశారో తెలుసా నీకు? చిన్న పిల్లలు డాష్ ఇస్తే వసు గారు, చూడండి హారిక. నాకంతా తెలుసు. లివ్ ఇట్. పిన్ని మమ్మల్ని తిట్టింది డాడీ. పిన్నిని మీరు కూడా తిట్టండి డాడీ. తప్పమ్మా, అలా అనకూడదు. మీరు పిన్నిని ఢీ కొట్టడం తప్పు. సారీ చెప్పండి. పిల్లల్ని హారిక అన్నేసి మాటలు అనొచ్చా? అది తప్పు కాదా? ప్లీజ్ వసు గారు, మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు. అవును, మాటలు పడటానికే వచ్చాం. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? పిల్లలు చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను హారిక. ఐఎమ్ వెరీ సారీ. పిన్నితో ఎందుకు తిట్లు తినాలి? డాడీకి పెద్దనాన్న బాబాయ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇల్లు వాళ్ళకి ఇచ్చేశారు. మనం బాగా చదువుకొని ఇన్ని డబ్బులు సంపాదించి ఇలాంటి ఇల్లు కట్టుకుందాం, ఓకేనా? ఇంతకంటే పెద్ద ఇల్లు కడదాం. అవును, చాలా పెద్ద ఇల్లు కడదాం. ఆ ఇంట్లో మనల్ని ఎవ్వరూ తిట్టకూడదు. ఆ వచ్చే జీతం డబ్బుతో మంచి ఫుడ్ ఎలా పెట్టగలరు హారిక? ఇలా ఫ్రీగా దొరికినప్పుడే తినాలి కదా.
పాపం. తినే ముందు కూడా మీ వెటకారాలేంట్రా? నోరు ముసుకుని తినండి. మీరు మీ వెధవ బుద్ధులు. మా బుద్ధి బానే ఉందత్తయ్య. కానీ గడ్డి తినే బుద్ధికి అన్నం ఎలా తినబుద్ధి అవుతుందో. అఖిల్, అనవసరంగా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? గడ్డి తిన్న నోరు అన్నం ఎలా వదిలేస్తుంది అఖిల్? పైగా ఎప్పుడో కాని దొరకని అన్నం. వసు గారు, అదేంటి వసు, అప్పుడే చేయి కడిగేసుకున్నావు? కడుపు నిండిపోయిందక్క. అను, కీర్తి, మీకేమైందే? తినకుండా చేతులు కడిగేసుకుంటున్నారు? కడుపు నిండిపోయిందమ్మమ్మా. మమ్మీ, మాకు నిద్ర వస్తుంది, మమ్మల్ని పడుకోబెట్టవా? అందరికీ గుడ్ నైట్. పద కీర్తి, రా బన్నీ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలా అవమానించద్దని? అభి, నీకోసం చాలా వంటలు చేశాను, నువ్వైనా తిన్నభి. మా మీద ప్రేమతో నువ్వు ఎక్కువ వంటలు చేసావమ్మా. కానీ మేము మా కడుపు పట్టినంతే కదమ్మా తినగలం. అవునవును, ఏదైనా రాసిపెట్టి ఉండాలి. అన్నీ అనుభవించడం అంటే అందరికీ సాధ్యం కాదు. అందుకే అఖిల్, దేవుడు కొందరికి కొన్ని లిమిట్స్ పెట్టాడు, కానీ మనలాంటి వాళ్ళకి నో లిమిట్స్. మీ బతుకులు తగలెట్ట వాళ్ళని కడుపు నిండా తినకుండా చేశారు కదే. అభిగాడు విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ వాళ్ళనే అన్నారు కదే. మీరు బాగుపడరు. బావుగారు, భాస్కర్ బావుగారు, ఏంటి హారిక,
నిశ్చితార్థం పనులు చేయటానికి మీరు పని వాళ్ళని పురమాయించారా? అవును, వచ్చారా వాళ్ళు? వచ్చారు, వేరే పనుందని వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటి? ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? అయితే వేరే పని వాళ్ళని మాట్లాడాలి. అవసరం లేదు బావగారు, ఆ పనులన్నీ చేయటానికి ఇంట్లోనే మనుషులున్నారు కదా. పనులు చేసే మనుషులు ఇంట్లో ఎవరున్నారు హారిక? అభి బావగారు వసు అక్క ఉన్నారు కదా అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు హారిక? అభి వసూల్ని పని చేయమంటున్నావా? వాళ్ళు మనింటి మనుషులమ్మా, పని మనుషులు కాదు. ఇది కూడా మనింటి పనే కదా బావగారు. మనింటి పని మనం చేస్తే తప్పేంటి? పైగా అభి బావగారు ఒకప్పుడు పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్. ఇలాంటి ఎంగేజ్మెంట్లు, వెడ్డింగ్లు ఎన్ని చేయించుంటారో. బావగారికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఉంటే ఇప్పుడు అభి ఈ ఇంటికి ఈవెంట్ ఆర్గనైజర్ గా రాలేదు, శ్రావ్యకి బాబాయ్గా వచ్చాడు. సూసైడ్ చేసుకోబోయిన శ్రావ్యని కాపాడి తన ఇంటికి తీసుకువెళ్లారు. పెళ్లి సంబంధం మాట్లాడారు. ఇంత చేసిన వాళ్ళు నిశ్చితార్థం పనులు చేయటానికి నామోషి ఏంటత్తయ్యా? తప్పమ్మా, అభి వాళ్ళని మనం అతిథులుగా పిలిచాం, వాళ్లతో పనులు చేయించుకోకూడదు. నేను చేస్తానన్నయ్య. అభి, అవునమ్మా, నా కూతురు శ్రావ్య నిశ్చితార్థం పనులు చేయడానికి అఖిల్, ఏంటిది? ఆ ఫ్యామిలీతో పనులు చేద్దాం అనుకుంటే టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి పనులు చేస్తున్నారు. జాయింట్ ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది. అందరూ పనులు షేర్ చేసుకుంటారు. ఇది షేర్ చేసుకుంటున్నట్టుగా లేదు, ఏదో కక్కుర్తి పడ్డట్టుగా ఉంది. పనులకు కరువొచ్చినట్టు అలా కలబడి ఎగబడి పనులు చేస్తున్నారేంటి? నీ ప్లాన్ రివర్స్ అయింది కదా, అందుకే ఏదైనా ప్లాన్ చేసే ముందు నాతో చెప్పి చేయమనేది. వింటావా? సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు.
అంతా పనులు చేస్తూ ఉంటే మనం కామ్గా ఉంటే బాగోదు. అంటే మనం కూడా పనులు చేయాలా? తప్పదు మరి, మన ఇంటి పని మనం చేయకపోతే ఎలా? నా డైలాగ్ నాకే చెప్తున్నావా? లేదు, నీ ప్లాన్ నీకే రివర్స్ అయింది. వెళ్ళెక్కడ పసుపు దంచు, నేను వెళ్ళి తోరణాలు కట్టి డెకరేషన్ చేస్తాను. అత్తయ్య, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు రోకలు నాకు ఇవ్వండి, నేను దంచుతాను. బస్సు గారు, అక్క, ఈ నగలు తీసుకో. పిల్లలకివ్వు వసు. లేదక్కా, ఇవి శ్రావ్యకే చెందాలి. అది పిల్లల కోసం కొన్నవి కదా వసు. వాళ్ళు మర్యాద కోసం ఈ నగలు ఇచ్చినప్పుడు తీసుకున్నాం అత్తయ్య. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకున్నాము. కానీ ఇవి మాకొద్దు, శ్రావ్యకే ఇవ్వండి. శ్రావ్యకి తీసుకున్నారు కదమ్మా, పిల్లల నగలు కూడా ఎందుకు? పిల్లలు బాధపడతారు. మాకేం బాధగా లేదు పెద్ద నాన్న, ఆ నగలు అక్కకే ఇచ్చేయండి. హారిక పిన్ని, హరి బాబాయ్, మా టాయ్స్ మాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ నగలు మాకెందుకు? మాకు కావాలంటే మా మమ్మీ డాడీ కొంటారు, ఇవి మాకొద్దు. మీ అమ్మా నాన్నలు ఎలాగో మీరు అలాగే అన్నమాట. మీ ఆత్మగౌరవాన్ని మీ పిల్లలకు కూడా నేర్పారా? తప్పదు కదత్తయ్య. మా దగ్గర ఏమీ లేనప్పుడు కనీసం ఆత్మగౌరవమైనా ఉండాలి కదా. కొంతమందిలా అవసరాల కోసం అడ్డదారులు తొక్కలేము, మనసు చంపుకుని ఆత్మవంచన చేసుకోలేము. ఎలా బతకాలో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఎలా బతకూడదో అలా మనం బతుకుతున్నాం. నిజంగా అభివసు వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. మీరు అలా చేయకుండా ఉండాల్సింది వసు గారు. నేనేం చేశానండి? తను కావాలని అలా చేసింది, నన్ను ఇన్సల్ట్ చేసింది. అది అర్థమవుతూనే ఉంది. అర్థమైతే నన్నెందుకు అడుగుతున్నారు? హారికని అంతలా హర్ట్ చేయడం అవసరమా అని. తను కూడా మనల్ని ఇన్సల్ట్ చేసింది కదండి. అందుకని రివెంజ్ తీర్చుకుంటున్నారా? రివెంజ్ అని తన అనుకుంటే మాత్రం నేనేంటో తనకి చూపిస్తాను. హారిక,
నీకు ముందే చెప్పాను వాళ్ళతో గొడవలొద్దు అని. చెప్తే వినలేదు నువ్వు. గొడవ పడాలని మాకు లేదండి. అయినా తప్పుగా మేమేమన్నాము? ఇల్లు అందంగా అలంకరించారు అన్నాము. అది కూడా తప్పేనా? అది హారిక అఖిల్ తప్పుగా తీసుకున్నారండి. ముమ్మాటికి అది తప్పే. మనం ఏమైనా పని వాళ్ళమా? ఆ మాటకొస్తే వాళ్ళు కూడా పనివాళ్ళు కాదు హారిక. వాళ్ళని వెనకేసుకురాకండి, నాకు కోపం వస్తుంది. ఎంగేజ్మెంట్ వరకు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అది నా వల్ల కాదు అఖిల్. ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి. టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. ఇప్పుడు ఆవిడ చేసింది కూడా అదే. నీ ప్లాన్ని నీకే తిప్పికొట్టింది. అలా ఎదురు దెబ్బ కొట్టకపోతే వాళ్ళు మనల్ని ఇంకా చీప్గా చూస్తారు. నేను ఆగలేను. అది మనసులో పెట్టుకుని వాళ్ళు ఇంకేమైనా చేస్తే చేస్తాను. తనకి బుద్ధొచ్చేలా చేస్తాను. ఏం చేస్తావో ఈసారైనా నాతో చెప్పి చెయ్యి. వాళ్ళు ఏం చేసినా నేను తిప్పి కొడతాను. వాళ్ళకి నేనేం భయపడను. మీ గురించి నాకు తెలుసండి. ఎంగేజ్మెంట్ జరగాల్సిన ఇంట్లో గొడవలు జరగడం అవసరమా? గొడవ జరగాలి. ఆ వసుకి అవమానం జరగాలి. దాని కంట్లో కన్నీళ్లు చూడాలి. అంత పెద్ద ప్లాన్ ఏం చేస్తావు హారిక? మహా అయితే సూటిపోటి మాటలు అంటారు. మాటకి మాట సమాధానమివ్వడం నాకు బాగా తెలుసు. ప్లీజ్ అండి, ఈ ఎంగేజ్మెంట్ని హ్యాపీగా జరగనివ్వండి. చిన్న రిక్వెస్ట్. ఈ ఎంగేజ్మెంట్ ఆగినా సరే వాళ్ళని అవమానించకుండా వదిలిపెట్టను. ఏం చేస్తావో చెయ్యి, కానీ జాగ్రత్తగా చెయ్యి. పిల్లల నగలు తిరిగిచ్చేసి నెక్లెస్ కొట్టేసిందని నమ్మిద్దాం. అసలే వాళ్ళు అడుక్కు తింటున్నారు. డబ్బులు చాలా అవసరం. తను దొంగతనం చేసిందంటే చాలా ఈజీగా నమ్ముతారు. పాపం వసూనే అన్యాయంగా దాన్ని ఎరిగించడం ఎందుకు? వదిలేవే. నీకు రెండో పెళ్లి కావాలా వద్దా? కావాలి, కానీ అయితే ఆ నెక్లెస్ కొట్టి వారం తిరిగే లోపు పెళ్లి పెట్టలెక్కేస్తావు. అంతేనంటారా? నీకు తాళి కావాలంటే తప్పదే. సరే, నా చిరకాల కల కోసం ఈ ఒక్క ఆఖరి తప్పు చేస్తాను. ఈ రాత్రికి ఆ నెక్లెస్ కొట్టేయాలి. ఎలా కొట్టేస్తావే? తాతకి దగ్గు, చాపకి ఈత నేర్పాలాఖిల్. పద వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూసి ఎన్ని రోజులైంది? ఈ చీరలో మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. నేను రోజు శారీ కట్టుకుంటాను. మీరే ఈరోజు స్పెషల్గా ఉన్నారు. అర్థమైంది. నేను మిమ్మల్ని ఇంకా పొగడాలని ఇలా అంటున్నారు కదా? నాకే మీ పొగడ్తలు అవసరం లేదు. ఆడవాళ్ళకి పొగడ్తలే అవసరం. ఎవరు చెప్పారు? మీ ఆడవాళ్లే చెప్పారు. మరి మీ మగాళ్ళకి ఆఫ్ సీజన్ ఏంటో? అది కూడా మీరే. మీరు నవ్వితే ఎంత బాగుంటారు. మీరెప్పుడు నవ్వుతూనే ఉండాలి. అది మీ చేతుల్లోనే ఉంది. అర్థమైంది. ఇక్కడ ఏం జరిగినా కూడా నేను రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉండాలి అంటున్నారు. ప్లీజ్ 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 ఆంటీ, మాకు హెల్ప్ చేయండి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇంకో 1,00,000 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వనంటే చెప్పు, వెళ్ళిపోతాను. నీ టైం నడుస్తుంది. ఇస్తాను, వెళ్ళు. ప్రామిస్? మొత్తం 11 లక్షలు. గుర్తు పెట్టుకో. మీరు చెప్పినట్టే చేస్తాను. వసు, అభి, మీరు ఇంకా గదిలోనే ఉన్నారా? కింద అతిథులు వస్తున్నారు. అభి,
శ్రావ్యను రెడీ చేయాలి. వసు త్వరగా రండి. వస్తున్నాం అత్తయ్య. మీ ముచ్చట్లు తర్వాత, ఇప్పుడు టైం లేదు. రండి రండి. పదండి పిన్ని. ఏంటి మార్నింగ్ నుంచి కాలుగాలిన పిల్లలా తెగ తిరిగేస్తున్నావు? మా అత్తయ్య ఆ నెక్లెస్ కొట్టేయలేదా? కొట్టేసింది. దాన్ని వసు వదిన బ్యాగ్ లో పెట్టలేదా? పెట్టాను. మరి ఇంకేంటి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అది నేను బస్సు అక్క రూమ్ లో ఉండటం బన్నీ చూశాడు. వాట్? నువ్వు ఆ రూమ్ లో ఉండగా చూసాడా, లేదా బ్యాగ్ లో ఆ నెక్లెస్ పెట్టడం చూసాడా? అదే తెలీదు. నీ గురించి బన్నీగాడు చెప్పేస్తే వసు వదినే ఆ నెక్లెస్ దొంగతనం చేసిందని ఎలా ప్రూవ్ చేస్తావు? సింపుల్. బన్నీగాడు అబద్ధం చెప్తున్నాడని చెప్తాను. వాళ్ళమ్మని సేవ్ చేయటం కోసం నన్ను ఇరికిస్తున్నాడని అంటాను. హారిక, నీ మాటలు నమ్ముతారా? నమ్మేలా చెప్తాను. బన్నీగాడికి వాళ్ళమ్మంటే ప్రాణం కదా, అందుకే వాడే అబద్ధం చెప్తున్నాడని అందరూ అనుకునేలా చేస్తాను. నాకెందుకో ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తుంది హారిక. ప్లాన్ రివర్స్ అయితే మన పరువు పోతుంది. అలా జరగనివ్వను. ఈరోజు అభిరామ్ బస్సుల పరువు పోతుంది. ఏ వియ్యంకులైతే వాళ్ల గురించి గొప్పగా పొగిడారో, దేవుళ్ళలా గౌరవించారో, అదే వియ్యంకులు ఆ అభిరామ్ బస్సులని అసహించుకునేలా చేస్తాను. వాళ్లపై దొంగలనే ముద్ర వేసి ఇంట్లోంచి గెంటేసేలా చేస్తాను. లైఫ్ లో మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. ఇది చాలా పెద్ద ప్లాన్ హారిక. ఇదంత సులభంగా జరుగుతుందని నాకు అనిపించట్లేదు. డ్రాప్ అవడం బెటర్ ఏమో. ఎన్నిసార్లని మనమే ఓడిపోతాం అఖిల్? ఒక్కసారైనా గెలవలేమా? ఈ ప్లాన్ వర్కౌట్ అయితే పర్మనెంట్ గా అభిరామ్ బస్సులని దూరంగా పెట్టొచ్చు కదా. ఫ్యాక్టరీ నుంచి కూడా వాళ్ళని గెంటేయచ్చు కదా. అలా చేయాలని నాకు ఉంది హారిక, కానీ మనం ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం. అదే మనల్ని ఫేర్ చేస్తుంది. ఈసారంతా పక్కాగా ఉంది. డబ్బు ఆశ పెట్టి సుమా అంటే నోరు మూయించాను. బన్నీ గారిని ఎలాగైనా మేనేజ్ చేస్తాను. నువ్వేం వరి అవ్వకు. 50 లక్షల నెక్లెస్, అంత ఖరీదైన నెక్లెస్ ఎలా పోగొట్టారే? ఎక్కడ పెట్టారు? ఈ విషయం మగ పెళ్లి వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మన పరువు పోతుంది. త్వరగా వెతకండి, వెతకండి. మమ్మీ, నెక్లెస్ కనిపించట్లేదని వెళ్ళి డాడీతో చెప్పనా? ఆయనకి చెప్తే కంగారు పడతారమ్మా. నిన్ను నన్ను తిడతారు. వచ్చిన బంధువులందరికీ తెలిసిపోతుంది. భగవంతుడా, కాసేపట్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఈ అశుభం ఏంటి? మీరు కంగారు పడకండి అత్తయ్య, నెక్లెస్ ఎక్కడికి పోదు.
దొరుకుతుంది? ఆ దొంగను ఎలా కనిపెట్టాలి? పెళ్లివారు వచ్చేలోపు ఆ నెక్లెస్ గురించి ఆలోచిద్దాం. మళ్ళీ ఒకసారి ఇల్లంతా వెతుకుదాం. బంధువులకి కూడా ఈ విషయం తెలియకూడదు. ఏ గొడవ లేకుండా నిశ్చితార్థం జరగాలి. వెళ్ళండి. గొడవ అవ్వకుండా నిశ్చితార్థం ఎలా అవుతుంది? ఆ విషయం మీ అమ్మకు తెలిసినట్టు లేదు అఖిల్.